రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి 100% స్వచ్ఛమైన తాగునీరు కుళాయిల ద్వారా అందిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రికి స్వచ్ఛాంధ్ర కార్పొరేటర్లు, డైరెక్టర్లు, సభ్యులు ఘనస్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను మంత్రి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని తెలిపారు. సూపర్ 6 లో 90% అమలు చేశామని, ఆర్థిక ఇబ్బందులున్నా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కార్పొరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పని చేస్తారని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లో ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావడం జరిగింది. ఈ జనరల్గా ఏ మున్సిపాలిటీలైనా, ఏ పంచాయతీలైనా, ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు, ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయటం. ప్రతిరోజు ఇంటి నుంచి కానీ, లేదా ఆఫీసుల నుంచి కానీ, షాపుల్స్ నుంచి కానీ, హోటల్స్ నుంచి కానీ ఆ వచ్చే చెత్తని క్లీన్ చేయటం, సాలిడ్ వేస్ట్. తర్వాత ప్రజలు కోరుకునేది లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ 2 రకాలు. ప్రతిరోజు మన యొక్క ఇళ్లలో టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్, యూజ్డ్ వాటర్ అంటారు. అంటే వాటర్ని యూజ్ చేసి కొంత వాటర్ని మనం బయటికి పంపించేయటం, అది డ్రైన్స్ ద్వారా పోతుంది. వర్షాకాలం రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్, దాన్ని యొక్క రెయినీ వాటర్ అంటారు. ఈ రెండింటి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా ప్రజలు కోరుకుంటారు. అదే లిక్విడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. తర్వాత ప్రజలు కోరుకునేది ఏదైతే లైట్స్, రోడ్స్ కోరుకుంటారు, లైట్స్ కోరుకుంటారు. జనరల్గా మన మున్సిపాలిటీలో దాదాపు మనం చేయాల్సిన కార్యక్రమాలు 18 ఉంటాయి. ఈ 18లో అతి ముఖ్యమైనవి ఇవే. ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో చాలా ఇంపార్టెంట్. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, లైట్స్. ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మెయిన్గా వీటి మీద ఫోకస్ చేస్తుంది. అయితే 2014-19 లాగా ఇప్పుడు ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా లేవు. 14-19లో చాలా కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం. అంటే ఏదన్నా ఒక మున్సిపాలిటీకి పోతే ఒక 5 కోట్ల నుంచి 10 కోట్లు నేనే శాంక్షన్ చేసి వచ్చేవాడిని. బడ్జెట్ ఉండేది. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు లేదంటే, అంటే స్పెషల్గా బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సులు సగం దానికి పోతున్నాయి. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఎలక్షన్ ముందు అనౌన్స్ చేసింది. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీర్చాలనే ఉద్దేశంతో సూపర్ 6లో 90% క్లీన్ చేయడం జరిగింది. అందువల్ల ఈ 15 నెలలు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఈ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఏదైతే కార్పొరేషన్ ఉందో దాని ద్వారా అనేక కార్యక్రమాలు టేకప్ చేయబడ్డాయి. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకరోజు స్పెండ్ చేస్తారు దీనికి. లాస్ట్ 2024 అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో ఫస్ట్ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు డయాస్ మీద అడిగారు, నారాయణ ఇన్ని లక్షల లెగసీ ఇంకా ఉంది. లెగసీ అంటే ఈ డంప్ యార్డ్స్లో ఉండే చెత్త. అంటే అధికారులు అనిల్ గారు అప్పుడే సార్ 85 లక్షలు ఉందన్నారు.
నారాయణ 85 లక్షలు ఎప్పుడు తొలగిస్తా అన్నాడు. నాకు 2-3 సంవత్సరాలు పడుతుందన్న. కాదు, 2025 అక్టోబర్ 2వ తేదీకి, అంటే నెక్స్ట్ మంత్ 2వ తేదీకి, అంటే 365 రోజుల్లో 1 ఇయర్లో నువ్వు కంప్లీట్ చేయాలని హీ డిక్టేటెడ్, హీ ఆర్డర్డ్. నేనేమో 2 ఏళ్ళు, ఎందుకంటే ఇతర రాష్ట్రాలంతా ఒక్కొక్క 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం 3-4 సంవత్సరాలు చేసినా తొలగించలా. అందుకని నేను 2 నుంచి 3 సంవత్సరాలు అడిగితే ముఖ్యమంత్రి కాదు, నాకు 1 సంవత్సరంలో పూర్తి చేయాలా, 2025 అక్టోబర్ 2కి చేయాలంటే దానికి అటు చైర్మన్ గారితోనూ అటు ఎండి గారితోనూ అధికారులందరితో మాట్లాడి దాని మీద దాదాపు 1 నెల 2 నెలలు తర్జన భర్జన పడ్డాం ఏ విధంగా చేయాలని. ఎవరైతే దాన్ని బాగా చేస్తారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసాం. నిన్నటికి 81 లక్ష కంప్లీట్ చేశారు. నేను ప్రత్యేకంగా చైర్మన్ని, ఎండీని, వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంకొక రోజుకి 55,000 చేస్తున్నారు. 55,000, 56,000 టన్స్. వర్షం వచ్చిన రోజు కొద్దిగా తగ్గుతుంది. ఇంకొక 10 డేస్లో ఆ 85 లక్షల టార్గెట్ అయిపోతుంది. అయితే వాళ్ళ టార్గెట్ 85 లక్షలు అయిపోగా గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంత ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చేస్తున్నారు. నిజంగా నేను మరొకసారి ప్రత్యేకంగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని, ఎండీని, వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తర్వాత నేను అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని కోసం. నేను తిరగని కంట్రీ అంటూ లేదు. ఎక్కడికి పోయినా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ స్టడీ చేసి వస్తాను. పోయిన పని వేరేదైనా కనీసం 1 రోజు 2 రోజులు సాలిడ్ వేస్ట్, లిక్విడ్, మన సింగపూర్ పోయినా ఆ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ టైం స్పెండ్ చేశాను. అక్కడ అన్ని స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా 2014-19లో మన ముఖ్యమంత్రి గారిని ఆ రోజు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కన్వీనర్గా పెట్టారు. 7 మంది సీఎంలతో కమిటీ వేశారు, 7 మంది చీఫ్ మినిస్టర్తో కమిటీ వేసి స్వచ్ఛ భారత్కి దానికి కన్వీనర్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టారు. 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క రాష్ట్రంలో కలిసేవాళ్ళు. అంత ప్రయారిటీ మన ముఖ్యమంత్రి గారికి భారత ప్రధాని ఇచ్చారు. ఎందుకంటే వీరికి దాని మీద పూర్తిగా అవగాహన ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే తీసుకొచ్చారు, గ్రీన్ అండ్ క్లీన్. సో అవగాహన ఉందనే దాంతో మన ముఖ్యమంత్రి గారిని పెట్టడం, దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఒకటే చెప్పారు, రిఫార్మ్ చేయమంటాం. ఈ రిఫార్మ్స్ చేసే దాంట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం. 2014-19లో టోక్యోలో 50 వార్డులు ఉంటాయి. 50 వార్డులలో 47 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈరోజు చైనాలో 1100 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. రష్యా, అన్ని కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా 2014-19లో 10 శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. 10లో 2 అడ్వాన్స్లో ఉండే లోపల విశాఖపట్నం, మన గుంటూరు అయిపోయింది. మిగతా గత ప్రభుత్వం ఆపేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే మరొక 6 శాంక్షన్ చేసాం. అవి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన జనరల్ వేస్ట్ మొత్తాన్ని తీసుకుని దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఈరోజు మన విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు, విశాఖపట్నం సరౌండింగ్స్లో డంప్ యార్డ్స్ లేవు. కారణం ఏంటంటే ప్రతిరోజు వచ్చింది తీసుకుని దాంట్లో వేస్తున్నారు, అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఏముండదు. ఇలాంటి మన రాష్ట్రంలో మరొక 2 కాకుండా 6 వస్తున్నాయి. ఈ 6 వస్తే రోజు 7,000 టన్నులు చెత్త వస్తుంది మన రాష్ట్రంలో, మున్సిపాలిటీస్లో. ఈ 7,000లో 6,500 ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్లో బర్న్ అయిపోద్ది. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏంటంటే మన స్టేటే అవుతుంది దాంట్లో. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్, యూజ్డ్ వాటర్, ఇళ్లలో వాడిన వాటర్ని
ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి ఎస్టీపీ ప్లాంట్స్ నిన్న మొన్న కూడా రివ్యూ చేసాము. రేపు ఎల్లుడు కూడా ఉంది. వీలైనంత వరకు ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో 100% ట్రీట్ చేసి బయటికి పంపించే విధంగా వర్క్ చేస్తున్నాం. ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు వారు దానికి అన్ని విధాల ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటి నుంచి వచ్చే వాటర్ ట్రీట్ చేసి పంపించడం. అదేవిధంగా రైనీ సీజన్లో వర్షాలు వస్తే ఆ నీళ్లు డ్రైన్స్లో పోవాలి. అందుకనే మన రాష్ట్రంలో ఉన్న అర్బన్ అథారిటీస్ ఉన్నాయి, అనేక అర్బన్ అథారిటీస్. ఈ అర్బన్ అథారిటీస్ కొంత ఇన్కమ్ వస్తుంటుంది ట్యాక్స్ రూపంలో కానీ డిఫరెంట్ యాంగిల్స్లో. వాళ్ళకు ఒక ఆర్డర్ వేసాం, ప్రతి అర్బన్ అథారిటీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మున్సిపాలిటీలో వస్తే మున్సిపాలిటీ, పంచాయతీ నుంచి వస్తే పంచాయతీలో ఫస్ట్ డ్రైన్స్ కంప్లీట్ చేయండి. డ్రైన్స్కి అధిక ప్రాధాన్యత 100% ప్యూర్ ట్యాప్ వాటర్ ఇవ్వతున్నాం. ఆ విధంగా డ్రింకింగ్. సో ఈరోజు నేను ఏదైతే స్వచ్ఛ భారత్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాము, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటరు, తర్వాత లైట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పంచాయతీలు, మున్సిపాలిటీస్ వాళ్ళకు వచ్చే ఇన్కంలో చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రజలకి అవేర్నెస్ కలిగించాలి. ప్రజల యొక్క అవేర్నెస్తోనే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ సాధించగలం. ప్రజల అవేర్నెస్ లేకుండా మనం చేయలేమని నెలకి ఒక్కరోజు వారు స్పెండ్ చేస్తున్నారు. ఒక సీఎంగా భారతదేశంలో పూర్తిగా ఒక రోజంతా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్పెండ్ చేస్తుంది మన ముఖ్యమంత్రి గారే. దానికి మనం ఎంతో గర్వపడాలి. అందుకే నేను అందరికీ పట్టారావు గారికి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా డిస్కస్ చేస్తారు. ఎండి గారు కూడా చాలా ఈజీ వర్క్ చేస్తున్నారు. నేను డైరెక్టర్లు అందరినీ ఒకటే చెప్పేది, మీరు కూడా వాళ్ళ ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏదైతే మీ మీద నమ్మకంతో ఈరోజు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారో, కేవలం డైరెక్టర్ అని దీనికి కాకుండా మనం చేసిన పని వల్ల ప్రజలు ఫ్యూచర్లో మెచ్చుకునే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మీరందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలని మరొకసారి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3 పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.